వీడియోస్ పెట్టిన వాటిలో మీకు అర్థమై ఉంటుంది. లేదు అసలు వాస్తు ప్రకారం మనం మిషన్ సెట్ చేసుకోవాలా, వాస్తు ప్రకారం సెట్ చేసుకునే దాన్ని బట్టే మన వర్క్ అనేది ప్రభావం అయి ఉంటుందా అన్నది మీకు వచ్చిన డౌటు. దానికి నేను ఈ వీడియోలో అయితే క్లారిఫై నాకు తెలిసిన వరకు నాకు తెలిసినటువంటి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అన్నీ తెలుసని నాకు చెప్పను, తెలిసిన వరకు నాకు అవగాహన ఉన్న వరకు మీతో షేర్ చేసుకుంటాను. దానివల్ల మీకు కొంతన్న ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. నచ్చుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ టైలరింగ్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఎంతో కొంత అవగాహన వస్తుంది. ఓకే, విషయం అయితే ఇదనమాట. వాస్తు ప్రకారం మనం మిషన్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుందా అని. వాస్తు అనగానే ఫస్ట్ ప్రభావితం అయ్యేది ఎవరండి? మన హిందూస్ మాత్రం వాస్తు ప్రభావితం అవుతుంది. కానీ అలా అని హిందువులు మాత్రమే స్టిచ్చింగ్ చేయరు కదా. ఇది ఒక కేటగిరీ వైజ్ అని కాకుండా నార్మల్గా మనం వర్క్ చేసుకునే విధానాన్ని బట్టి మనకి ఎలా ప్రభావం అవుతుంది, మనం ఉండే ప్లేస్ని బట్టి మన మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది అన్నది చిన్న అవగాహన అయితే మనం తెలుసుకుందాం. ఏమిటంటే నార్మల్గా మనకి ఇల్లు కట్టే విధానం వచ్చేసి వాస్తు ప్రకారంగా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. సహజంగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ ఫేసింగ్ తోటే మనకి ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విషయాల గురించి కూడా మనం రెంటెడ్ హౌస్కు వెళ్తే వాటిని పాటించాలా, లేకపోతే ఓన్ హౌస్ అయితే వాటిని ఎలా పాటించాలి, ఇవన్నిటి గురించి అవగాహన చూసుకొని మనం ఇల్లు అయితే మనం ఉండడానికి తీసుకుంటూ ఉంటాము. సరే, ఇది ఎంతవరకు ప్రభావితం చూస్తుంది అన్నది అది పక్కన పెడితే మనం ముందుగా వాస్తు అనే మూఢనమ్మకాన్ని మనం ముందుగా జీర్ణించుకొని ఎక్కువగా దాని లోతులోకి వెళ్ళేసి ప్రతిదీ కూడా భయంగానే ఉంటూ ఉన్నామంటే అది ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకు అనంటే ముందు మనం మెంటల్గానే దానికి ఫిక్స్ అయిపోయి ఉంటాం కాబట్టి. అలా కాకుండా మనం ఎటువంటి దాంట్లో మనకి ఉన్నా కూడా మనం అనుకూలంగా ఎలా మార్చుకొని వర్క్ చేసుకుంటున్నాం అన్నదే ఇంపార్టెన్స్ అన్నది మన మైండ్కి కనుక మనం చెప్పుకున్నామంటే అది కొంతవరకు మనకి రిలీఫ్ ఇస్తుంది అనమాట. సరే, ఇదంతా చెప్తున్నావు అక్క, అసలు ముందు ఏ ప్లేస్లో పెట్టాలో చెప్పు అని కనుక మీకు డౌట్ క్లారిఫై చేయాలి కదా. దానికంటే ముందు కొంత అవగాహన మనం చెప్పుకున్న తర్వాత మీకు చివరి వరకు వీడియో కనుక చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏ ప్లేస్